దొండకాయ కర్రీ ఇలా ఎప్పుడైనా చేశారా? చేసి చూడండి. టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దొండకాయలు యాజ్ ఇట్ ఇస్. ఓకే, ఇవన్నీ వేసేస్తా కుక్కర్లో. కారం ఒక 2 స్పూన్స్, హాఫ్ స్పూన్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3/4 స్పూన్స్, ఆయిల్ 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను అందులో. ఓకేనా, ఇవన్నీ వేసేసి వాటర్ ఏమేను జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ కుక్కర్లో పెట్టేస్తాం అన్నమాట. ఓకేనా, లిడ్ పెట్టి సిమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు తీసిన తర్వాత చూపిస్తాను. 2 విజిల్స్ అయినాయి. 2 విజిల్స్ అయ్యి కొంచెం చల్లగైన వరకు ఉంచాను. ఓపెన్ చేస్తున్నాను. అదిగోండి, అసలు మనం ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు. బట్ టొమాటోస్, జింజర్ గార్లిక్ పేస్ట్ అవి ఉన్నాయి కదా, దానివల్ల అలా గ్రేవీ లాగా వచ్చిందనమాట. సో దీన్ని మనం ఇప్పుడు మ్యాష్ చేసుకొని అప్పుడు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు. తాలింపు కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆయిల్ కూడా వేసి కుక్ చేసాం కాబట్టి. బట్ మనకి కొంతమందికి అలా ఉంటుంది కదా ఫీలింగ్, ఫ్రై అవ్వాలని. సో దానికోసం మనం తాలింపు వేసుకోవచ్చు, లేదంటే ఇట్స్ పర్ఫెక్ట్. ఓకేనా, జస్ట్ మ్యాష్ చేసుకుందాం ఇప్పుడు. పప్పు రుబ్బు తీసుకొని మ్యాష్ చేస్తున్నాను. చక్కగా ఉడికిపోయాయి అసలు. ఇఫ్ యూ వాంట్, నాకైతే ఇలా ఇష్టం, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాక్చువల్లీ, నేను చూపిస్తాను చూడండి మీకు. దొండకాయలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అసలు. యూ కెన్ యాజ్ ఇట్ ఇస్ ఇలాగే మనం రైస్లో వేసుకొని తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అన్ని మసాలాలు అన్నీ పట్టేసినాయి, ఉడికిపోయినాయి, ఎంతో టేస్టీగా ఉన్నాయి. విత్ దిస్ గ్రేవీ ఇలాగే కూడా తినొచ్చు మీకు ఇష్టం ఉంటే. కానీ మా పిల్లలకి ముక్కలు ఉంటే ఇష్టపడరు కాబట్టి నేను మ్యాష్ చేస్తున్నాను. మిక్సీలో వేసేస్తే కూడా ఇంకా అసలు దానికి మించి ఏం లేదు, ఇంకా పిక్కలు అయిపోతుంది అసలు. వాళ్ళకి ఏం కనబడదు, దేని పచ్చడి కూడా తెలియదు అనమాట. ఇంకా హ్యాపీగా తింటారు వాళ్ళు. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను అన్నంలో ఇది పిక్కల్లాగా చేసేసి అన్నంలో కలిపి ముద్దలు పెడితే ఎంత హ్యాపీగా తినేవారు. అదేంటో తెలీదు. ఇప్పుడు చెప్తే వాళ్ళు నేను ఎప్పుడు తినలేదు మమ్మీ అంటారు వాళ్ళు. ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ వెన్ ఐఎమ్ మ్యాషింగ్ ఇట్ యాక్చువల్లీ. దే లుక్ సో యమ్మీ, కానీ ఇంకా తప్పదు. సో ఇప్పుడు దీనికి నేను కొంచెం తాలింపు వేస్తాను. దట్ ఫైనల్ టచెస్ అనమాట. ఓకేనా, జీరా, ఎండుమిర్చి, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా. ఆసమ్ స్మెల్. గుమగుమలాడుతుందండి. ఇది ఇందులో వేసేస్తాం. Done. Yummy దొండకాయ ఫ్రై రెడీ.